नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఏదైనా ముఖ్యమని చెప్పు. సరే ఏదన్నా కొంచెం అబ్జర్వ్ చెక్ చేసి మరి పాస్పోర్ట్ is already in the judicial custody. We don't know because Gujarat is circulated, but we are yet to investigate on that because he is not in our custody. We will investigate on that aspect. ఎన్ని వీడియోస్ Right now we don't know the detail because he is not in our custody. And when we take him on custody, we will investigate. మీరు ఎట్లా నేర్చుకున్నారు, ఏ వీడియో చూసారు, ఎక్కడ చూసారు అనేది we will investigate on that aspect. Okay? సో వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసి కమిషన్ బేసిస్ లో వర్క్ చేద్దామని మాట్లాడుకొని జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా 500 రూపీస్ నోట్స్ డినామినేషన్ లో ఉన్న రమేష్ బాబు హ్యాస్ ప్రింటెడ్ దట్ అండ్ కొద్దిగా నోట్స్ కూడా గుజరాత్ లో కూడా హి హాస్ సర్క్యులేటెడ్ ఇట్. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ గుజరాత్ పోలీసు రమేష్ బాబుని జనవరి నెలలో పట్టుకున్నారు. సో వెళ్ళే ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కస్టడీ బై దట్ టైమ్ సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ వర్ నాట్ సీజ్. సో మన రామేశ్వరి అనే ఆమె హసన్ బిన్ హమూద్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ సర్క్యులేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనము వాళ్ళని పట్టుకున్నాము. ఈ ఆఫ్టర్ అప్రెన్షన్ ఆఫ్ దిస్ అక్యూజ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో దాని ఆధారంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ led by Inspector Raghavendra and his team consisting of SIs Narendra, Srisailam, Sheikh Buran, Narsimulu and staff along with Chandrayanagutta Police Station Inspector Prasad Verma వీరి జాయింట్ ఆపరేషన్ చేసి ఇద్దరు అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. వారి పేర్లు హసన్ బిన్ హమూద్ 31 సంవత్సరాలు, ఆటో డ్రైవర్, ఫలక్నామా. అలాగే రామేశ్వరి అని ఈమె నేటివ్ ఆఫ్ కోస్గి, నారాయణపేట డిస్ట్రిక్ట్. దీస్ టూ అక్యూజ్డ్ అలాంగ్ విత్ వన్ మోర్ పర్సన్ కస్తూరి రామేష్ బాబు అని. all of these three people, they were involved in printing and circulation of fake Indian currency notes. So వారి వద్ద నుంచి 27 lakhs fake Indian currency notes, ఒక లినోవో ల్యాప్టాప్, ఒక ఎప్సాన్ ప్రింటర్, HP ప్రింటర్ ఒకటి, PDA లామినేటర్, గ్రీన్ కలర్ పేపర్ రోల్ ఒకటి,
స్ప్రే పెయింట్ బాటిల్, కెంట్ పేపర్ కటర్, ఈ అన్ని మెటీరియల్స్ సీజ్ చేయడం జరిగింది. సో కొద్దిగా డీటెయిల్ గా చెప్పాలంటే ఈ మెయిన్ అక్యూజ్ వచ్చేసి రమేష్ బాబు అని. సో హీ వాజ్ యాక్చువల్లీ ప్రీవియస్లీ అరెస్టెడ్ ఇన్ గోపాల్పురం PS లో సేమ్ ఫేక్ కరెన్సీ దాంట్లోనే అరెస్ట్ అయి ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయనకి హసన్ బిన్ హమూద్ ఇతను పరిచయం అవుతాడు. అతను కూడా వేరే కేసులో జైల్లో ఉండే ఆ టైంలో.